నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతముని కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలుగా జరగక ముందే నా మనసు పొడందుకు నీకై పరుగులు తీస్తోందే. ఎన్నో రోజులు ఎన్నో వేళలు నాతో నేనే నడిచానే. నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతముని కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలుగా జరగక ముందే నా మనసు పొడందుకు నీకై ఏటి కాంతమ్మ కొడుకా నా వెనకాలే తోకలాగా తిరుగుతున్నావు? రాత్రి జరిగింది అప్పుడే మర్చిపోయావా? నేనెందుకు మర్చిపోతాను? ఆ ఎదవెవడ దొరకాలి, ఆడు తిత్తి తీసి ఈ తాళ మీద ఎండెత్తాను. ఆ శ్రమ నీకుండకూడదనే నీ వెనకాల రక్షణగా తిరుగుతున్నాను. ఏటేటి నువ్వు నాకు రచనగా తిరుగుతున్నావా? ఎస్. ఈ చిట్టమ్మ ఎక్కడుంటే ఈ రవిచంద్ర అక్కడుంటాడు. తనని నీడలా కాపాడుకుంటాడు. అచ్చి బాబోయ్, ఈ పనులన్నీ పెళ్ళయ్యాక మీ ఆవిడ గారికి చేయండి, నాకు కాదు. అందుకే కదా నీకు చెప్తున్నాను. నీ పెళ్ళానికి చేయమంటే నువ్వు నాకు చేస్తానంటావేటి? నేను నీ పెళ్ళాన్నా ఏటి? అవును. ఏ వింటున్నాను కదా అని నోటికేదొస్తుంది అనమాక. ఎవరైనా వింటే బాగోదు. అంటే ఎవరు వినకపోతే ఓకేనా? ఇదిగిదిగో, నీతో ఇదే సిక్కు. ఏళ్ళకెత్తే కాలికెత్తావు, కాలికెత్తే ఏళ్ళకెత్తావు. అయినా నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా మా ఇంట్లోనే ఎందుకున్నావు? నీకోసమే. నేనేమైనా ఉండమన్నానా ఏటి నా కోసం నువ్వు ఉండడానికి? అవును, ఉండమని చెప్పావు కదా. ఏటేటేటేటి నేను నిన్ను మా ఇంట్లో ఉండమని చెప్పానా? అవును. ఎప్పుడు చెప్పాను సారు? రాత్రి నా కల్లోకి వచ్చి చెప్పావు. ఓ అబ్బా, నేను నీ కళ్ళలోకి వచ్చానా? వచ్చి ఏటన్నాను? నా కల్లోకి వచ్చి రవిచంద్ర బావా నువ్వు వెళ్ళిపోతే నాకు భయమేస్తాది, నువ్వు మా ఇంట్లో ఉండి నా వెనకాల తోకలా తిరుగు, ఏ ఎదవో వచ్చి నా మెడలో తాళి కట్టకుండా నువ్వే కాపాడుకో అని అన్నావు. ఏటి నాకులాగా మిమిక్రీ చేస్తున్నావా? చిచిచి, నిజం చిట్టమ్మా. నువ్వేమన్నావో చెప్పాలంటే నీ ఆశలోనే కదా చెప్పాలి. సాలే, మేము గోదావరిలో మా యాస భాష ఇలాగే ఉంటది. మమ్మల్ని ఏమి ఎగతాళి సేయక్కర్లేదు. ఆహా, ఆ మాటకొస్తే నేను కూడా గోదావరి కదా. ఏమో, అవన్నీ నాకు తెలీదు. నువ్వు ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం నాకు ఇష్టం లేదు. అలాగా? నిజంగా నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? నిజంగానే ఇష్టం లేదు. అయితే అదే మాట నన్ను గట్టిగా కౌగిలించుకొని చెప్పు. ఏటి నేను నిన్ను కౌగిలించుకొని చెప్పాలా? దానికి దీనికి ఏటి సంబంధం? సంబంధం ఉంది. నేను నీకు నిజంగా ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే నువ్వు నన్ను కౌగిలించుకొని నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు బావా అని చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు అలా చెప్పలేదనుకో, పైకి వెళ్ళమంటున్నా మనసులో నేను ఉండడం ఇష్టమే అని అర్థం. సిసి, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నా మనసులో ఏటి లేవు. అయితే ఇంకెందుకు ఆలస్యం? నన్ను కౌగిలించుకొని నేను చెప్పమన్నట్టు చెప్పు, నేను వెంటనే వెళ్ళిపోతాను. నేను అలా చెప్పను. అయితే నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టమే? నాకు ఇష్టం లేదు. అయితే చెప్పు. చెప్తాను. నాకేమైనా భయం ఏంటి?
నువ్వు ఇక్కడ ఉండటం ఇక్కడ ఉండడం నాకిట్టలేదు పో. ఏనాన్నా మన ఇంటికి రాబుద్ది కావట్లేదా? నేను పెళ్లి చేసి పంపించింది మీ అక్కని, నిన్ను కాదు. తెలుసమ్మా, కాకపోతే అక్కకి ఈ ఇల్లు ఇక్కడ మనుషులు కొత్త కదా, కొంచెం తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుందని. ధైర్యం ఎక్కువ ఉంటే ప్రమాదమేనన్నా. మీ అక్కకిచ్చిన ధైర్యం చాలు. మాతో పాటు ఇంటికొచ్చాయి. ఓకే అమ్మా. లోపలికి పదండి. ఏలంతా ఎవరా? చెప్పేదాకా ఆగలేవా? లోపలికి పద. వీళ్ళెవరో ఎందుకొచ్చారో చెప్తాను. రండి. అల్లుడు భాస్కర్, అల్లుడు భాస్కర్, అల్లుడు. బా తప్పు కాదమ్మత్తా. మీ ఇంట్లో అల్లుణ్ణి ఏకవచనంతో భాస్కరు భాస్కర్ అని పిలుస్తారేమో. అదే మా ఇంట్లో అయితే అల్లుడు గారు అని మర్యాద ఇచ్చి పిలుస్తారు. మర్యాద తెలియకపోతే చెప్పండి, మేం నేర్పిస్తాం. బెబ్బే. అవును భార్య గారు, ఎంత కాదనుకున్నా అతను మన ఇంటి అల్లుడు. అతన్ని మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు చెప్పండి? అర్థమైందిలేండి. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. హలో అత్తయ్య, ఇప్పుడేనా రావడం? అబ్బే లేదు తమ్ముడు, వారం క్రితమే వచ్చి ఇదిగో బయట ఒడియాలు ఎండబెట్టుకుంటున్నాం. అబ్బో అన్నయ్య గారికి కూతంత ఎటకారం ఎక్కువే. చెప్పండి అత్తయ్య, ఏటిలా సడన్ గా వచ్చారు? నిన్నే నేను మీకు మాటిచ్చాను కదా, నా అల్లుడైన దగ్గర నుంచి మీ తలరాతను నేను మార్చేస్తానని. ఆ మాటకు కట్టుబడి మీ జీవితాన్ని మార్చడానికొచ్చాను. మార్చేదానికా? అమ్మా, నువ్వేం చెప్తున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకే కాదు నీలు, ఇక్కడున్న చాలా మందికి నేనేం మాట్లాడుతున్నానో ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇంకొక క్షణంలో దానికి క్లారిటీ ఇచ్చేస్తాను. ఒరే అవతారం, అక్క వెళ్ళి తీసుకురా. ఇదిగో 20 లక్షల రూపాయలు. ఈ డబ్బంతా మీకే.
ఏటి కాంతమత్త నువ్వనిది? మా అన్నయ్యకి 20 లక్షల రూపాయలు ఫ్రీగా ఎత్తున్నావా? ఎస్. ఈ కాకినాడ కాంతమ్మ అల్లుడు వీధి వీధికి తిరిగి ఇంటింటికి వెళ్లి పాలమ్ముకుంటాడని కాకినాడ ప్రజలందరూ చెప్పుకుంటుంటే పరువు పోయేదెవరికి? మాకే కదా. అందుకే ఈ కాంతమ్మ అల్లుడు ఇక మీదట పాల వ్యాపారం చేయకూడదని, పాలవాడు అన్న పేరు పోవాలని ఈ డబ్బులిస్తున్నాను. నువ్వు అత్తవు కాదత్తోయ్. నా తలరాత మార్చడానికి వచ్చిన అదృష్ట దేవతవి, మా ఇంటి మహాలక్ష్మివి, నా పాలిట ధనలక్ష్మివి. రే అనియా, ఓ పాలి పైకి లేతావా? చూడటానికి సిగ్గెత్తంది. యహ, ఇంట్లో సిగ్గుపడటానికే ఉందా? గర్వపడాలి గానే. నోరు ముయిరా. ఆవిడ గారు ఇస్తే మాత్రం తీసుకోవడానికి నీకు సిగ్గులేదేట్రా? ఆహా, అమ్మ పెట్టదో అడుగు తినానివ్వదని మా అక్క ఎలాగో మారుతానంటుంటే మీరేంటి అడ్డుపడతారు? అసలు ఇంతకీ మీరు కన్న తల్లిదండ్రులేనా? కన్న తల్లిదండ్రులు కాబట్టి ముష్టిగా వస్తున్న డబ్బు వద్దు అంటున్నారు. గతంలాగే కట్టపడి నీ కట్టంతోనే బతుకు అని చెప్తున్నారు. నిజమే. మీ అన్నయ్య అంటే వాళ్ల కొడుకు కాబట్టి అతని విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాని ఎప్పటిదాకా? నా ఇంటి అల్లుడయ్యేదాకా. కాని ఇప్పుడు అతను నా ఇంటి అల్లుడు. అతని మంచి గురించైనా చెడు గురించైనా నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. అలా అని చెప్పిన ఎదవెవడు? కాదని చెప్పడానికి నువ్వెవరు? ఆడి సెల్లిగా, ఆడి మంచి కోరుకునేదానిగా నేను కాదనే అంటాను. నువ్విచ్చే డబ్బు వద్దు అని అంటాను. అయితే ఆ ముక్కేదో మీ అన్నయ్యతో చెప్పు. చెప్పరా అన్నయ్య, ఈ డబ్బు నాకొద్దత్తా, నా రెక్కల కట్ట మీదే బతికి నా పెళ్ళాన్ని నేను పోషించుకోగలనని ఈ కాంతమ్మ మొహం మీద కొట్టినట్టు చెప్పరా. అలాగే సిట్టే, ఇప్పుడే చెప్పేస్తాను. కాంతమ్మత, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి నిన్నటిదాకా అందరూ బానే ఉండేవారు. ఏమైందో తెలియదు గాని నా పెళ్ళైన తర్వాత అందరికీ పిచ్చి పట్టేసినట్టుంది. నా మాటిని ఈ డబ్బుతో వీళ్ళందరికీ వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాయి. ఒరే భాస్కరం, బుద్ధుండే మాట్లాడుతున్నావురా? అబ్బో బుద్ధి, బుద్ధి గురించి మీరే మాట్లాడాలి. బుద్ధున్నోడు ఎవడైనా 20 లక్షలు వస్తుంటే వద్దంటారా? బుద్ధున్నోళ్ళు ఎవరైనా ఇంకా పేడ పిచ్చుకుంటూ బతకమంటారా? మీరంటున్నారు. అదృష్టలక్ష్మి వచ్చి తలుపు తట్టినా సీపో అని మేడ పట్టుకుని బయటికి గెంటేస్తున్నారు. ఇది మీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం పరమ దైత్యంగా ఉంది. ఇదిగో కాంతమత్త, నీ అల్లుడిగా ఈ డబ్బు తీసుకునే హక్కు నాకుంది. ఎవరవునన్నా కాదన్నా ఈ డబ్బు నేను తీసుకునే తీరతాను. ఇచ్చేస్తే అల్లుడు, నేనెందుకు డబ్బిచ్చాను గుర్తుందిగా? గుర్తు లేకపోవడం కాంతమత్త, ఈ డబ్బుతో నేనేమన్నా వ్యాపారం చేసుకోవాలి. వెంటనే పాల వ్యాపారం ఆపేయాలి, అంతే కదా? ఎస్. నా కూతురు ఈ పేడ వాసనకి అస్సలు పడలేకపోతుంది. అర్జెంటుగా ఆ గేదెలన్నీ అమ్మిపడే. అత్తోయ్, నీ మాట ఇచ్చేస్తున్నాను. రేపు సూర్యుడు పొడిచేసరికి
నా ఇంట్లో గేదెలుండవు అంతే. అయ్యి తల్లచ్చి ఎంత బుద్ధి వచ్చేస్తుందో. నీలు, అమ్మా, 10 మంది పని మనుషుల మధ్య పెరిగావు. ఈ ఇంట్లో నువ్వే పని మనిషిగా మిగిలిపోయావు. అందుకే ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో పూజకు పుల్ల కూడా ముట్టకుండా నీకొక పని మనిషినిస్తున్నాను. రంగమ్మ. అమ్మా. రంగమ్మ తెలుసుగా? తెలియకపోవడం ఏంటమ్మా? 10 ఏళ్ల క్రితం మన ఇంట్లోనే పనిచేసింది కదా. అవును, నీకోసమే పిలిపించాను. నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నీకు సంబంధించిన అన్ని పనులు ఇదే చూసుకుంటుంది. వేరే వాళ్ళని నీ పనుల్లో వేలు పెట్టనివ్వదు. వేరే వాళ్ళ పనుల్లో ఇది వేలు పెట్టదు. అవునమ్మా, నేను మీ పని తప్ప ఇంకెవరి పని చేయను, ఇంకో పని ముట్టను. అలాగే మీ కార్కు ఒక డ్రైవర్ని కూడా ఇస్తున్నాను. రే అమ్మగారు, ఇక నుంచి అమ్మగారు ఎక్కడికి వెళ్లాలన్నా నువ్వే తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నీది. అలాగే అమ్మగారు, అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకుంటాను. కూతురికి పని మనిషినిచ్చావు, తిరగడానికి డ్రైవర్నిచ్చావు, మరి వీళ్ళిద్దరికి తిండెవరెడతారో? ఆశ్రమ నీకక్కర్లేదు. నా కూతురు మీ ఇంటి కోడలైనా దాని బాధ్యత మొత్తం నాదే. దాని పని వాళ్ళకి, డ్రైవర్కి కావలసిన అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి భార్య గారు. అమ్మాయి ఇంట్లో పని మనిషి డ్రైవర్ని పెట్టే కంటే పని మనిషి కింద మీరు, డ్రైవర్ కింద అవతారాన్ని పెడితే సరిపోతుంది కదా. మనకు కూడా జీతాలు మిగిలినట్టు ఉంటుంది, కూతురుతో ఉన్నట్టు కూడా ఉంటుంది. ఏమంటారు? ఈ ఇంట్లో గేదెల దగ్గర పేడ తీసేవాళ్ళు ఎవరూ లేరంట. మీరెళ్ళే ఆ పని చూసుకోండి. మేము చెప్పిన పనేంటో మేం చూసుకుంటాం, సరేనా? అంత శ్రమ ఎందుకులేండి, మీరు అనుకున్నట్టు కానిచ్చేయండి. ఒరే అవతారం, అక్క, ఆ గేదెల్ని కొనే బ్రోకరు ఎవరో ఉన్నారన్నావు కదా? అవునక్క. ఒకసారి ఫోన్ చేసి పిలిపించు. అలాగే అక్క. మా కాంత మొత్తం మామూలు మంచి కాదు. సాక్షాత్తు లచ్చిందేవి 1,00,000 రూపాయలు కూడా పట్టుకోలేని ఈ చేతితో 20 లక్షలు పట్టుకోలే చేసింది. ఏమిచ్చినా ఆవిడ రుణం తీర్చుకోలేం. ఒరే భాస్కరో, ఏంటన్నా? అత్త అల్లుడికి డబ్బులు ఇవ్వడం తప్పు కాదురా. అల్లుడు అత్త దగ్గర పుచ్చుకోవడం తప్పు కాదు. అత్త డబ్బులు ఇచ్చిందని అత్త పెంపుడు కుక్కలా మాత్రం మారకూడదురా. నానా అంటే ఇప్పుడు నేను పెంపుడు కుక్కనంటావా? మీ అందరికి కుళ్ళే కుళ్ళు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవదని గతంలో మీరేం సంపాదించలేదు, భవిష్యత్తులో సంపాదించిపోయేది లేదు. అట్లాంటప్పుడు కొడుకు బాగుపడతంటే చూసి ఆనందించాలి గాని ఇలా ఎడుతారేటి? తప్పురా, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నీకు డబ్బంటే ఆశని తెలిసే ఆ కాంతమ్మ నిన్ను డబ్బుతో కొట్టిందిరా. ఇవాళ ఆవిడ గారు గేదెల్ని తీసేయమంటే తీసేయడానికి సిద్ధపడినావు. రేపు వాళ్ళ సీడ్ షాప్ తీసేయమంటే తీసేస్తావు. ఎల్లుండి మీ అమ్మా నాన్నని మెడించుకుని బయటికి గెంటేయమంటే గెంటేస్తావు.